వారందరికీ నమస్కారం అండి. అలాగే నాకన్నా చిన్నవారందరికీ బిగ్ హలో అండి. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మీకు ఈ వీడియోలో మా ఊరికి దగ్గరగా ఉన్న చిన్న పార్క్‌ని చూపిస్తానండి. చిన్న పార్క్ అంటే చిన్నది కాదు. ఈసారి పెద్దదే. బాగా పెద్ద పార్కులుంటాయి ఇక్కడ. ఎందుకంటే జనాలు చాలా తక్కువ కాబట్టి, ఏరియా ఎక్కువ ఉంటది కాబట్టి, ఇక్కడ పార్కులు లోపలికి కొంచెం ఫారెస్ట్ ఏరియా కాబట్టి అన్నీ ఇలాగే ఉంటాయండి. మనకి సిటీలో లాగా కళకళలాడిపోతూ జనాలతో కలర్‌ఫుల్‌గా అన్ని రకాల ఫుడ్డు అలా అన్ని యాక్టివిటీస్, అన్ని లగ్జరీస్ అవన్నీ ఉండవు. ఇదంతా నేచర్ పార్క్ అండి. చాలా ఫ్రెష్ లైఫు, నార్మల్ లైఫు, నేచర్‌కి దగ్గరగా ఉంటది. ఈ పార్క్ స్పెషాలిటీకొస్తే పార్క్ మధ్యలో ఒక లేక్ ఉంటదండి. చెరువు ఉంటది. ఆ చెరువు చుట్టూ ఒక పాత్ ఉంటది. మనం ఆ చెరువు చుట్టూ వాకింగ్ గానీ, జాగింగ్ గానీ, అలాగే సైకిల్ గానీ అలా వెళ్ళిపోవచ్చనమాట. చూడండి వ్యూ ఎంత బావుందో. నేనెళ్ళిన రోజు రెయిన్ వచ్చిందండి. అందుకే అక్కడంతా తడిసిపోయింది. అలాగే మనం చెరువుకు కొంచెం దగ్గరగా వెళ్ళడానికి కూడా వుడెన్ పాత్ ఉంది. బ్రిడ్జ్ లాగా పెట్టారు చెరువుకి. మనం ఇంకా చెరువుకి దగ్గరగా కూర్చొని కాసేపు వాటర్‌ని అలా కాళ్ళు కింద పెట్టుకొని అలా కింద కూర్చోవచ్చు. చూడండి ఇక్కడి నుంచైతే ఆ వ్యూ అంతా మొత్తం వాటరు, గ్రీను చూడటానికైతే చాలా బావుంది. ఇదంతా వుడెన్ పాత్ అండి. వుడెన్ పాత్ అవ్వడం వల్ల మొత్తం ఆ నేచర్ లుక్కు, న్యాచురల్ లుక్ అంతా కూడా కనిపించింది నాకు. ఎవరో కుక్కల్ని తీసుకొని కూడా వాకింగ్‌కి అలా వస్తా ఉంటారండి. చూడండి అలాగే లెఫ్ట్ సైడ్‌కి ఒక పెవిలియన్ లాగా చుట్టూ బెంచెస్ ఏసి ఉన్నాయి. పెవిలియన్ లాగా లోపలికి అక్కడే టాయిలెట్స్, అలాగే ఇంకా డ్రెస్సింగ్ రూమ్స్ అవి కూడా ఉంటాయి. నెక్స్ట్ మాకిప్పుడు హెర్బ్స్ట్ అండి. అందుకే చెట్లన్నీ కలర్‌ఫుల్‌గా ఫ్లరిష్ అయిపోయి ఉన్నాయి. రకరకాల కలర్స్ ఉన్నాయి చెట్లయితే. చూడండి ఇంకొక వాటర్ బ్రిడ్జ్. వాటర్‌లోకి వెళ్ళడానికి పాత్ అనమాట. లేక్ పాత్. అక్కడే చిన్న చిన్న పువ్వులున్నాయి. ముందుకలా చూస్తే ఈసారి ఈ బ్రిడ్జ్ కొంచెం పెద్దగా అనిపించింది. అలాగే చాలామంది కూర్చోవడానికి అక్కడ ఎంట్రన్స్ లాగా పెట్టారు వాటర్‌లోకి. ఆ కిందకి చిన్న చిన్న చేపలను చూసుకుంటూ, ఫిషింగ్ కూడా చేసుకుంటూ అలా కాసేపు కూర్చోవడానికి వీలవుతుందండి. నేచర్ పార్క్ అండి ఇది. కొంచెం అలా ప్రకృతిని ఆస్వాదించాలి. అలాగే కొంచెం ఫ్రెష్ అవ్వాలి. ఈ స్ట్రెస్ లైఫ్ నుంచి కొంచెం బయటికి రావాలి అనుకున్నోళ్ళకి కొంచెం అలా ఎళ్లి కూర్చోవడానికి వీలవుతుందండి ఇది. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. మధ్యలో కాసేపు ఆడుకోవడం. అలాగే నేను లెఫ్ట్ సైడ్‌కెళ్తే చిన్న స్టోన్ లాగా కనిపించింది. దగ్గరికెళ్ళి చూసాను. అదేంటంటే చిన్న ఫ్లవర్ మోటివ్ లాగా కనిపించిందండి. పైన నాకెలా అనిపించిందంటే మన ఇండియన్ టెంపుల్స్‌కెళ్తే అక్కడ ఫ్లవర్స్ ఇలా స్టోన్స్‌తో చెక్కేసి ఉంటాయి కదా! మన లోటస్ అలాంటివి. అలాగే ఉంది ఇది కూడా. నాకోసారి అవన్నీ గుర్తొచ్చాయి. ఇంకా ఈ పెవిలియన్ చుట్టూ బెంచెస్ ఉన్నాయి.
చూడండి అంత సైలెంట్‌గా ఉంది. మీకు ఇంతకీ పార్క్ పేరు చెప్పలేదు కదా! కుర్ పార్క్ అండి. కుర్ కేయూఆర్ కుర్. కుర్ పార్క్ అంటే కల్చర్ ఇన్ ద నేచర్ అని. జర్మన్‌లో కల్చర్ అనేది కేయూఎల్‌టీయూఆర్ అని రాస్తారు. అందుకనే షార్ట్‌కట్ కల్చర్ ఇన్ ద నేచర్‌ని షార్ట్‌కట్ కుర్ పార్క్ అని పెట్టారు. చాలా సైలెంట్‌గా ఉందండి. ఆ పక్షుల సౌండ్ తప్పితే నాకేమి వినిపించలేదు అక్కడ. ఎక్కడికో వచ్చేసినట్టు అనిపించింది. ఎందుకంటే చెరువు చుట్టూ ఎవరు కనిపించకపోవడం, పెద్ద పెద్ద చెట్లు, అంతా సైలెంట్‌గా ఉంది. అంతా నేచరే. చూడండి ఇక్కడ వాటర్ ఫౌంటైన్ లాగా ఇచ్చారు. ఆ సమ్మర్‌లో బావుంటదండి వాటరు. మీకు ఇక్కడ ఫోటో చూపిస్తాను. సమ్మర్‌లో ఎలా ఎంజాయ్ చేస్తారో వీళ్ళు. అలా ఫౌంటైన్‌లో కాసేపు కాళ్ళు పెట్టుకొని కాసేపు ఆడుకోవడానికి. ఇదేమో చిన్న చిన్న మన తేనెటీగలు వాటి ఇవి ఉంటాయి కదా! అలా ఉంది. తేనెటీగ గూళ్ళు. ఏంటంటే ఇక్కడ తేనెటీగలని పెంచుతారంటండి. డెవలప్‌మెంట్‌కి ఒక ప్రాజెక్ట్ ఉంది. అందుకనే ఈ పెవిలియన్ అంతా ఆ మోడల్‌లో కట్టారు. వాటి ఎగ్జాంపుల్ తీసుకొని. వుడెన్ మొత్తం వుడెన్ పెద్దగా హౌస్ లాగా ఉంది. చుట్టూ ఈ తేనెటీగలను డెవలప్‌మెంట్ చేయడానికి వాటికి సంబంధించిన ఫ్లవర్స్‌ని, మొక్కల్ని పెంచుతున్నారండి. అదే ప్రాజెక్ట్ ఇక్కడ. రాసున్నాయి అక్కడక్కడ. బోర్డ్స్ పెట్టారు. చూడండి ఇక్కడి నుంచి వ్యూ చూపిస్తాను మీకు. కొంచెం ఇంకా అలా ముందుకెళ్తున్నానండి. ఈ పార్క్ ఒక సైడ్ అంతా మీకు చెప్పా కదా! ఒక సైడు మాత్రమే నేనెళ్ళాను. ఆ ఒక సైడ్ వెళ్ళింది మనకి పార్క్ మధ్యలో రెస్టారెంట్ దగ్గర ఎండ్ పాయింట్ అండి. రెస్టారెంట్ దగ్గర నుంచి పార్కింగ్ ప్లేస్ ఉంటది. అక్కడి నుంచి కొంతమంది రోడ్డు తీసుకొని వెళ్ళిపోతారు. రోడ్ మీద నుంచి. కొంతమంది మళ్ళీ వాకింగ్‌కి ఇలా బ్యాక్ నుంచి వస్తారు. చుట్టూ పార్కింగ్ ప్లేస్‌లున్నాయి. చూడండి ఇది ఎంత బాగుందో చూడటానికి. ఫెన్సింగ్ పెట్టారు కదా! ఇది లోపలికండి. ఇంక చూడండి ఇదైతే ఇంకా ఫుల్ గ్రీను. లోపలికి యూ షేప్‌లో ఉంది లోపల. మొత్తం అంతా అదొక మైదానంలాగా అనిపించింది కొంచెం. నేను కాసేపు లోపలికెళ్ళి చూసాను. ఆ పక్షుల సౌండ్‌లయితే బాగా క్లియర్‌గా వినిపించాయి నాకు. చెప్పాను కదండీ ఇందాక మన తేనెటీగలను పెంచడానికి బోర్డ్స్ పెట్టారు. వాటి లైఫ్ స్టైల్ ఏంటి, ప్రాసెస్ ఏంటి అవన్నీ కూడా చదువుకొని తేనెటీగల డెవలప్‌మెంట్ గురించి ప్రాజెక్ట్ అండి అది. ఎక్కడ ఒక హౌస్ కూడా కనిపించట్లేదు. అలాగే ఎండ ఎక్కడో ఆ చెట్లకి బ్యాక్ సైడ్ ఏముందో కూడా కనిపించట్లేదు. చెట్లు అలా కవర్ చేసేసినాయి. ఆల్మోస్ట్ ఒక సైడ్‌కి నేను రీచ్ అయిపోయానండి. ఇప్పుడు ఇక్కడ కొంచెం ఫ్రంట్‌కెళ్తే రెస్టారెంట్ ఉంటది. ఇక్కడ డక్స్ అవి ఉంటాయంటండి. డక్స్‌కి ఫుడ్ ఇవ్వకూడదు అని రాశారు బోర్డ్ మీద. చూడండి ఎంత మేఘాలు వచ్చేసినాయి కాసేపటికి నాకు నేను వెళ్ళిన తర్వాత.
చూడండి ఇప్పుడు మీకు కొన్ని హౌసెస్ కనిపిస్తున్నాయి ఈ చెరువు సైడు. నేను అటు సైడ్కి వెళ్ళలేదండి, మొత్తం లెఫ్ట్ సైడ్ పాతే తీసుకుని నడిచాను. అసలు ఇలాంటివన్నీ మూవీస్లో మాత్రమే చూస్తామండి. అసలు నేను దగ్గర నుంచి చూడటం చాలా 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 హ్యాపీగా అనిపించింది నాకు. చూడండి రెస్టారెంట్కి దగ్గరగా వచ్చేసాను. ఇక్కడ మళ్ళీ ఏదో ఒక చెక్కది కింద పెట్టారు. నేను అనుకోవడం ఇది చేపల గురించి అండి. చిన్న చేప కూడా ఉంది. దగ్గరికి వెళ్ళి చూస్తే ఆల్రెడీ చచ్చిపోయినట్టుంది. ఇది ఫిషింగ్ ఏరియా అండి, ఫిషింగ్ చేస్తారు ఇక్కడ. అందుకే ఎక్విప్మెంట్ అంతా అక్కడే ఉంది. చూడండి ఇంకొక రౌండ్ ఇటు నుంచి వెళ్ళిపోతే ఒక రౌండ్ అవుతుంది. నేను వెళ్ళలేదు, మీకు రెస్టారెంట్ సైడ్కి వచ్చేసాను. చూడండి వుడెన్ బ్రిడ్జ్, ఇక్కడ చిన్న కాలువలాగా ఉంది. ఇక్కడ చిన్న చిన్న బోట్లు కూడా ఉంటాయండి, ఫిషింగ్ చేస్తారు వీళ్ళు. సైడ్కి వచ్చేస్తే వుడెన్ బ్రిడ్జ్ మీద నుంచి మళ్ళీ ఇటు సైడ్కి కిందకి దిగడానికి చిన్న స్టెప్స్ ఉన్నాయి కాలువకి. ఇటు సైడ్ అన్ని ఇల్లులు ఉంటాయండి. ఈ ఇల్లు తర్వాత మనకి మళ్ళీ లెఫ్ట్ సైడ్లో రెస్టారెంట్ ఉంది. రెస్టారెంట్కి వచ్చిన వాళ్ళు ఆడుకోవడానికి పిల్లల కోసం ఆడుకోవడానికి మన స్పోర్ట్ ప్లేస్ లాంటిది పెట్టారు, చిన్న పార్క్ పిల్లలకి. రెస్టారెంట్ అంతా ఇంకా ఓపెన్ అవ్వలేదండి రెస్టారెంట్, అందుకే జనాలు ఎవరు లేరు. బయట అయితే నేను వీడియో తీసాను, మీకు చూపిస్తాను. అక్కడ వెల్కమ్ అని పెట్టారు. ఇదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే వీలైతే నెక్స్ట్ టైము అటు సైడ్ వెళ్ళి అటు సైడ్ ఇంకా ఏమున్నాయో చూడటానికి వీడియో తీయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, నా ఛానల్కి చాలా సపోర్ట్ ఇస్తున్నారు. చాలామందికి వీడియోస్ నచ్చుతున్నాయండి. అలాగే నా ఛానల్ని ఇంకా ముందు చాలామంది సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. బిజీ లైఫ్స్లో చాలామంది స్ట్రెస్ ఫీల్ అవుతున్నారండి. ఆ స్ట్రెస్ నుంచి బయటికి రావాలంటే ఎంతో కొంత నేచర్కి దగ్గరగా రావాలి. నేచర్ వీడియోస్ చూడండి. అలాగే ఎంతో కొంత స్ట్రెస్ తగ్గించుకుని మీ వర్క్స్ చాలా మంచిగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి నాకు కనిపించేవన్నీ మీకు వీడియో రూపంలో చూపిస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.